వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి టైటిల్ మనం ఖాయం చేయడం జరిగింది. వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల ఎక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు ఆయన. అలాంటి రామకృష్ణారెడ్డి గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు టాక్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీగా మారారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి ఇక ఆయన అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుగా ఉన్న అప్పుడు బాధ్యత కంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఇంట్లో కూర్చోన్నారు. ఈ రోజున అసెంబ్లీకి రావాలా వద్దా అనే ఒక సంకటంలో సందిగ్ధావస్థలో ఉన్నారు. అలాంటి సమయంలోనే సజ్జల లాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఉంటారు, సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ ఎప్పుడైతే ప్రతిపక్షానికి పరిమితం అవుతారో, ఒక డీలాపాటి సిచ్యువేషన్లో ఉంటుందో పార్టీ కానీ పార్టీ నేతలు కానీ క్యాడర్ కానీ, అప్పుడే ఇలాంటి సలహాదారుల అవసరం, ఇలాంటి సలహాదారుల అండా పార్టీ క్యాడర్కి అవసరం అవుతుంది. కానీ ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో వైఎస్ఆర్సీపీకి గతంలో ఎప్పుడు ఎదుర్కొని ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు ఉంది, భవిష్యత్ మీద ఒక అంధకారం లాంటి సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్లో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు, ఆయన ఎందుకు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రివ్యూలో కనిపించట్లేదు? కావాలనే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టారా, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావాలని ఆ రివ్యూలకు దూరంగా ఉంటున్నారా? ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కానీ, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ, పలు కీలక అంశాలకు సంబంధించి అంతకుముందు ఏదైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాళ్ళు ముందుకొచ్చి. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి గాయబయ్యారా వైఎస్ఆర్సీపీలో అన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈయన పక్కన పెట్టారన్న ఒక కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఆయన చుట్టూ. అయితే ఇక్కడే మనం వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిందే సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ భారతీయ ఫ్యామిలీతోని కొంచెం బంధుత్వం కూడా ఉంది. అందుకే స్టార్టింగ్లో ఆయన వయస్సు చనిపోయిన అనంతరం వయసుతో అప్పుడు పరిచయాలు ఉండేటివి. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక ఆయన పార్టీలోకి వచ్చున్నారు. దెన్ పార్టీలో అంత కీలక పదవులు లేకపోయినప్పటికీ కూడా సజ్జల పార్టీలో కీలక నేతగానే కొనసాగుతూ వచ్చారు. అయితే అప్పుడు హవా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి అన్నట్టుగా నడుస్తూ ఉండేది. 2014 తర్వాత పరిణామాల్లో పార్టీ ఓడిన తర్వాత కూడా ఎప్పుడు విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఒక ఫైట్ అయితే నడుస్తూ ఉండేది, లోటస్ పాండ్ వేదికగా పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు. బట్ ఆ స్థాయిలో విజయసాయిరెడ్డికి రాజ్యసభ రావడం కానీ, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అనేక కీలక పదవులు కానీ, పార్టీలో ఢిల్లీ స్థాయిలో ఆయన లైజనింగ్ చేసుకునే ఒక కెపాసిటీ కానీ, ఇవన్నీ కూడా నిజంగానే సాయిరెడ్డిని జగన్కి దగ్గర చేశాయి. 2014 తర్వాత ఏదైతే ఓటమి తర్వాత అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పార్టీ కోసం ఒప్పించడంలో కూడా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఒక స్ట్రాటజిస్ట్గా ఒప్పించడంలో. అలా అప్పుడు పార్టీ ప్రతిపక్షంలో నుంచి అధికారంకి వచ్చే ఒక సీక్వెన్స్లో సజ్జల లాంటి వాళ్ళు విజయసాయిరెడ్డితో పోలిస్తే వెనక రేసులో ఉన్నారని అనుకోవాలి, వెనుకపడ్డారని అనుకోవాలి. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక థమ్మింగ్ మెజారిటీతోనే సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని ప్రకటించారు ఆయన. వైజాగ్ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి అక్కడికి పంపించడం జరిగింది. సో విజయసాయిరెడ్డిని ఎప్పుడైతే ఆయన డీలింక్ అయ్యారో, జగన్మోహన్ రెడ్డితో డీలింక్ అయ్యి ఆయన ఉత్తరాంధ్రకు వెళ్ళున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి నుంచే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం చూసినట్లయితే సజ్జల లాంటి వాళ్ళు చాలా దగ్గర అయ్యారు జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు దాకా యాక్చువల్గా దూరంగా ఉండేవాళ్ళు ఆయన పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఆ దగ్గర అవ్వడానికి కారణం భారతిని అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కడపలో ఉన్న మూలాలు కానీ, భారతీయ ఫ్యామిలీతో ఉన్న ఒక బంధుత్వం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన భారతీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అంతేకాదు ఒక ప్రధాన సలహాదారు లాంటి అత్యంత కీలకమైన పదవి కూడా ఆయనకి దక్కింది. ఇక అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డీలింగ్ చేయడంలో కానీ, విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఎక్కడ తన ప్రయారిటీ తగ్గుతుందో అన్న ఒక ఆలోచనతో కానీ సజ్జల అనేక రకాల రాజకీయం అయితే చేస్తూ వచ్చారు. ఆ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడ్డారని అనుకోవాలి. అందుకే ఈ బెస్ట్ లైజనర్గా పేరున్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు దూరం చేసుకుంటే సజ్జల లాంటి వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు దగ్గర పెట్టుకుని ఈరోజు ఓటమి పాలయ్యారు. 11 సీట్లకే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వన్స్ సలహాదారుగా జాయిన్ అయిన తర్వాత నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు. ఎందుకంటే చాలా రోజుల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి మీడియా తరపున కూడా పనిచేశారు సీరియస్ పొజిషన్స్లో. ఇక సలహాదారుగా జాయిన్ అయిన తర్వాత ఇక మొత్తం పార్టీని ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక దశలో అనఫిషియల్ సీఎం అని కూడా అనిపించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం సలహాదారే ఆయనకి ఇచ్చిన పదవి.
కానీ ఇక మంత్రి పదవుల విషయానికి వచ్చినట్లయితే పేరుకు మంత్రులే, ఒక బొత్స కానీ ఒక ధర్మాన్ని మొదలుకొని ఒక ఆదిమూలం దాకా అనేక మంది మంత్రులు. వీళ్ళందరి తరపున మాట్లాడేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. అది మంత్రివర్గ నిర్ణయమైనా, అది ఉద్యోగ సంఘాలతో చర్చలైనా, నిరుద్యోగులతో ఏదైతే రాయబారాలైనా, ఏ డెసిషన్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కన్నా ముందు వచ్చేది సజ్జల నోట్లోంచే. సో అలా సకల శాఖ మంత్రిగా ఆయన ఒక విమర్శన అయితే తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వచ్చారు చాలా రోజుల పాటు. ఇక అసలు ఏ గ్రౌండ్ రియాలిటీస్లో గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ప్రతికూలత ఉంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద ఆ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనే అంశాన్ని కూడా ఎక్కడ కూడా జగన్ దాకా రీచ్ అవ్వకుండా ఒక అడ్డుగోడలాగా సజ్జల నిలబడ్డారు అనేది ఒక ఇప్పుడు వస్తున్న ప్రధాన విమర్శ. అప్పుడు చెప్పడానికి కూడా చాలామంది భయపడి ఉండొచ్చు. ఈరోజు పార్టీ ఓటమి పాలైన పరిస్థితిలో ఈరోజు అన్ని వేళ్ళు కూడా జగన్ చుట్టూ ఉన్న కోటరీ వైపు, ప్రత్యేకించి సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇక సజ్జల అంతటితో ఆగలేదు. జయసారెడ్డిని పక్కన పెట్టించడం మొదలుకొని అనేక రకాలుగా కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్మెంట్లో మొదలుకొని మంత్రుల విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ నిజంగానే సకల శాఖ మంత్రి అంటూ కూడా పార్టీ ఏదైతే ప్రతిపక్షాలు ఇచ్చిన బిరుదును నిజం చేసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సీనియర్ నేతలు, ఒక బొత్స లాంటి వాళ్ళు సీనియర్, ఆయన ఏ స్థాయిలో సీనియర్ నేతో మనకు తెలిసిందే, అలాంటి వాళ్ళు కూడా మంత్రిగా ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన తరపున ఈయన మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. సో అలా మంత్రులు కూడా హ్యూమిలేట్ చేశారు ఆయన వెనక ముందు ఆలోచన లేకుండా. ఇక ఎన్నికలు దగ్గర పడతాయనుకున్న ఏడాదికి ముందే తన కొడుకు సజ్జల భార్గవం తీసుకొచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు కొన్ని రోజుల పాటు విజయసాయిరెడ్డి వీటిని పర్సూ చేస్తూ వచ్చారు, ఆ తర్వాత చెవిరెడ్డి లాంటి వాళ్ళు పర్సూ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే సజ్జల భార్గవ్ ఆ ప్లేస్లోకి వచ్చారో ఒక మోనోపలి అయితే క్రియేట్ అయింది వైఎస్ఆర్సీపీలో. నిజంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళనీయకుండా పార్టీ లీడర్స్ని కానీ క్యాడర్ని కొన్ని లేయర్స్ అయితే ఫామ్ అయినాయి. సో ఇవి ఇట్స్ లీస్ట్ టు సంవేర్ అన్నట్టుగా ఈరోజు ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఓటమికి అయితే కారణమయ్యాయి. ఇంకా ఆ స్థాయిలో ఇక జగన్మోహన్ రెడ్డికి సొంత వాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సుబ్బారెడ్డి బంధువే, ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా దగ్గర బంధువే, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిహితం ఉంది. ఇంత పెద్ద కోటరీ ఉంది మామూలుగా అయినట్లయితే పార్టీలో. జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా టువర్డ్స్ సీఎం స్థానంలో కూర్చోబెడటానికి మనం చెప్పుకున్న వాళ్ళంతా అప్పట్లో బిహైండ్ ది స్క్రీన్ పనిచేశారు, అందులో వాస్తవం కూడా ఉంది. కానీ వీళ్ళందరినీ ఎవరు కూడా ఈ స్థాయిలో టార్గెట్ చేయట్లేదు ఎక్సెప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ స్థాయిలో ఈ రోజున పార్టీ నుంచి ఈరోజు 10 మంది బయటకు వచ్చి మాట్లాడుతుంటే 10 మందిలో 9 మంది సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేళ్ళు చూపిస్తూ ఉన్నారు. లైక్ మనం ఎమ్మెల్సీ కోట ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ పట్టభద్రుల కోటాలో అందరిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు క్రాస్ ఓటింగ్ వేసేసి కోటంరెడ్డి లాంటి వాళ్ళు, ఆనం లాంటి వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఏదైతే మేకపాటి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు. అందరికన్నా ముందుగా ఆ రోజు కోటంరెడ్డే బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన సమయంలో కూడా సజ్జల గురించే మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే టార్గెట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదు, సజ్జల రామకృష్ణారెడ్డినే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డినే ప్యాంపర్ చేస్తూ వచ్చారు. దానికి ఫలితం అయితే ఈరోజు కనిపించింది. వన్స్ ఇప్పుడు ఇన్ని రోజులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఒకటే ఎత్తు అయితే ఈరోజు ఎన్నికల ఫలితాల తర్వాత ఈరోజు అన్ని వేళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తిరగదోడుతూ ఉంటే కొన్ని కీలకమైన నిర్ణయాలను ఈరోజు ప్రభుత్వం కూడా అంతకుముందు పనిచేసిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ బదనామవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో అనేక నిర్ణయాల్లో సజ్జల వైపే వేళ్ళు చూపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సజ్జల పూర్తిగా సైలెంట్ అయ్యారు. మొదటి 2 రోజులు 1-2 రోజులు 1 నిమిషం 2 నిమిషాలు మీడియా ముందు కనిపించే ప్రయత్నం చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రివ్యూలో కూడా ఒక రోజు కనిపించే ప్రయత్నం చేశారు. అది కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా లాస్ట్ బెంచ్లో కూర్చోండి. మరి ఎప్పుడు ఆయన ప్రయారిటీగా జగన్ పక్కనే ఉండేవాళ్ళు, కానీ వన్స్ ఓటమి పాలవుతుందోనే ఆయన ఎక్కడో లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయి ఉంటున్నారు. బట్ ఈ రోజున మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఎంత చర్చ జరుగుతున్నా ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడమో, ఒక బొత్స లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు టీడీపీని ఉద్దేశిస్తూ వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద. సో అలాగే ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఆల్మోస్ట్ ఒక 20 డేస్లో ఎక్కడా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఇక సజ్జల భార్గవ్ అయితే అసలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది అనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే అందరి వేళ్ళు సజ్జల వైపే చూపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి సజ్జలను లైట్ తీసుకున్నారు, కావాలనే సజ్జలను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే సజ్జల పూర్తిగా సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. మరి లెట్స్ సీ, మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి బారాకూన్ మాఫ్ అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆయన నిజంగానే సైడ్ చేసే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. Please share, like and subscribe South First Telugu channel.